ఏటీఎంలో డబ్బులు రావడం లేదా? ఏది నేను చూస్తాను ఉండండి అంటూ ఆ యువకుడు ముందుకొచ్చాడు. మిషన్లో కార్డు ఇలా పెట్టిన తర్వాత మీ పిన్ నెంబర్ కొట్టాలండి అంటూ సాయం చేశాడు. కానీ మెషిన్లో నుంచి డబ్బులు రాకపోవడంతో ఇక్కడ ఏదో ఇబ్బంది ఉందని మరొక ఏటీఎంలోకి వెళ్ళి ట్రై చేయండి అని చెబుతాడు. ఇప్పుడు నేను చూపించినట్లుగానే ప్రయత్నించమని సలహా ఇస్తాడు. బాబు ఎంత మంచోడో, అడగకుండానే సాయం చేశాడని వారు అనుకుంటారు. తీరా వేరే ఏటీఎం దగ్గరకు వెళ్ళి చూసి గతుక్కుమంటారు. దాని నుంచి తేరుకునే లోపు వారికి మరో షాక్ తగిలింది. ఇంతకీ వారు ఏం షాక్ తిన్నారు? వృద్ధులు, మహిళలు, అమాయకులే అతని టార్గెట్. పింఛన్ సొమ్ములు, వేరే ఊరిలో ఉన్న కుమారులు, కుమార్తెలు అవసరాలకు ఆన్లైన్లో వేసిన సొమ్ములు తీసుకోవడానికి ఏటీఎం సెంటర్ల వద్దకు వచ్చిన వృద్ధులను మభ్యపెట్టడం, మాయ చేయడంలో అతను దిట్ట. సాయం చేస్తున్నట్లు నమ్మించి పాపం వారి దగ్గర ఉన్న ఆ కొన్ని డబ్బులు కూడా లాగేస్తాడు. మాటల గారడీతో వారిని నిండా ముంచేస్తాడు. ఏటీఎం కార్డులు మార్చేసి ఖాతాలను ఖాళీ చేస్తున్న కేటుగాడిని విశాఖ పోలీసులు పట్టుకున్నారు. విశాఖలోని ఏటీఎం సెంటర్లో వృద్ధులు, మహిళలకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఇతన్ని చూశారుగా. ఏటీఎం కార్డులకు గమ్ అంటించి అవి పనిచేయకుండా చేసి వారిని ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది కదూ. నగరంలోని ఏటీఎం సెంటర్ల వద్ద మాటు వేసి మోసాలకు పాల్పడుతున్న ఈ కేటుగాడి పేరు పల్లా సురేంద్ర కుమార్. కోనసీమ జిల్లా పోలవరానికి చెందిన సురేంద్ర డిగ్రీ వరకు చదువుకొని వ్యసనాలకు బానిసగా మారాడు. డబ్బుల కోసం చైన్ స్నాచింగ్లతో పాటు ఏటీఎం కార్డుల మార్పిడి వంటి నేరాలకు పాల్పడుతున్నాడు. ఏటీఎం సెంటర్ల వద్ద మాటు వేసి వృద్ధులు, మహిళలు అక్కడికి రాగానే తాను కూడా డబ్బులు తీసుకుంటున్నట్లుగా ఏటీఎం సెంటర్లోకి దూరిపోతాడు. అప్పటికే తన దగ్గర దాదాపు 200 పనికిరాని ఏటీఎంలను పెట్టుకుంటాడు. వృద్ధులకు సహాయం చేస్తానని చెప్పి వారి చేతుల్లో ఉన్న ఏటీఎం కార్డు తీసుకుంటాడు. అది మార్చేసి తన చేతుల్లో ఉన్న డమ్మీ ఏటీఎంను పెట్టి వారిని పిన్ అడుగుతాడు. అది సరిగా పనిచేయడం లేదని వేరే ఏటీఎం కు వెళ్లి డబ్బులు తీసుకోమని చెప్పి వారికి డమ్మీ ఏటీఎం కార్డు ఇచ్చి పంపించేస్తాడు. వారు అటు వెళ్లగానే వారి అసలు ఏటీఎం కార్డు మిషన్ లో పెట్టి వారు చెప్పిన పిన్ కొట్టి డబ్బులు మొత్తం లాగేస్తాడు. వారు అక్కడికి వెళ్లి చూసేసరికి తమ కార్డు కాదని తెలుసుకొని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చిన అప్పటికే ఈ ఘరానా దొంగ అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాడు. ఏపీ వ్యాప్తంగా సురేంద్రపై 60కు పైగా కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లినా వెంటనే బెయిల్పై బయటకు రావడం, మళ్లీ ఇదే విధంగా నేరాలకు పాల్పడటం అతనికి అలవాటుగా మారిందని పోలీసులు అన్నారు. బాధితుల ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1,93,000 నగదుతో పాటు 50 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎంస్లో కొంచెం వృద్ధులు, నాలెడ్జ్ లేని పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఇతను రక్కిచ్చేస్తాడు ఏటీఎం దగ్గర. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళకి అత్యంత మంచిగా మాట్లాడి సన్నిహితంగా మాట్లాడుతూ వాళ్ళని ఏమార్చి ఇతని దగ్గర ఉన్న కార్డుని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు ఇచ్చి అతను ఒరిజినల్ కార్డుని వీడి జోబులో పెట్టుకుంటాడు. వాళ్ళకి సాయం చేస్తున్నట్టు వాళ్ళ నెంబర్ అది చెప్తే కొడతాడు. ఆయన ఓల్డ్ కార్డు వల్ల ఏమవుతుందంటే దాన్ని ఎటు పరిస్థితుల్లో అమౌంట్ రాదు, ఇది ఎర్రర్ అయ్యింది, ఇందులో అమౌంట్ లేదు అతను చెప్పే వర్డ్స్. ఇందులో అమౌంట్ లేకపోవడం వల్ల ఎలా జరిగింది, పక్క ఏటీఎంకి వెళ్ళండి లేకపోతే ఇది ఏదో ఎర్రర్ చూపిస్తుంది అన్నట్టు చెప్తాడు. దానికి నమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ వేరే దగ్గర చెక్ చేసుకునే లోపలే వాళ్ళ తాలూకు అమౌంట్ని వాళ్ళు ఇచ్చిన నెంబర్కి ప్రకారం వీడు కొట్టి అమౌంట్ డ్రా చేసుకుని వెళ్ళిపోతాడు. ఈ కార్డు మార్పిడి ఎంఓఏ ఇతని దగ్గర ఉన్నాయి. సుమారు ఇప్పటికీ 70 కేసుల వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిలో గతంలో అంతా కూడా అతను జైలుకి వెళ్ళడం, పలుమార్లు బయటకు రావడం జరిగింది. ఇవి ప్రజలు కూడా అంత పెద్ద ప్రమాదకరంగా భావించకపోవడం వల్ల ఎక్కువగా కేసులు, కంప్లైంట్లు ఎవరు ఇంకా ఎక్కువే చేసి ఉండొచ్చు. 10,000 to 15,000 ఆ రేంజ్లో అయితే చాలామంది ప్రజలు వెళ్ళిపోతుంటారు ఎందుకులే అని. ఆ విధంగా ఇతను ఎక్కువ నేరాలు పాల్పడి ఇది లాభసాటిగా ఉండడం అతనికి అన్ని రకాలుగా కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి దీన్ని ఎంచుకున్నాడు. ఏటీఎం కార్డు ద్వారా నగదు తీసుకోవడం తెలియకపోతే ఖచ్చితంగా ఇంట్లో వాళ్లను తోడుగా తీసుకెళ్లాలని, తెలిసిన వాళ్లతోనే నగదు తీయించుకోవాలని పోలీసులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏటీఎం సెంటర్ల వద్ద సాయం చేస్తామన్న వారి మాటలు నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు.